అధిక మేయర్తో కలిపి మనము 10,000 మేయర్స్ మన మనలో విద్యార్థులు ఇప్పుడు ఇంకా చిరంజీవి 2 మాటలు మాట్లాడుకుంటున్నాం. టైం రాలేదు. ఊరి గ్రామ పంచాయతీ కావడానికి చిన్న పరిశ్రమలు డబ్బు సురేష్, డబ్బు పెద్దయ్య, డబ్బు దుర్గయ్య, డబ్బు బాలయ్య, కడారి పిచ్చమయ్య, కడారి నరేందర్, వెళ్ళి మచ్చగిరి, అక్క ఆదివారం అందరూ ఆదివారం కూడా పౌరోత్సవం చేస్తున్న ఊరు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నది నేను ఇల్లు తెలుసు, నాకు తెలుసు. టిఆర్ఎస్ ఇలా కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నది. పిల్లి విత్తిరిగాళ్ళు 4 సంవత్సరాల పరిపాలనకు వచ్చి 100% పనులు అయిపోయినాడు, 99% పనులు అయిపోయినాయట. ఉన్నాయి 12,000 గ్రామాలు మనకున్నాయి, 12,400 మొత్తం తెలంగాణలో. మరి ఆయన ఎట్లా మాట్లాడిండో నాకు అర్థం కాలే. మొన్న కొంకరకలాల్లో కొంగ జపం చేసినప్పుడు 22,000 గ్రామాలకు మంచినీటి సౌకర్యం ఇచ్చినా ఇంకా 1,300 వాటికి ఇవ్వాలి. అధికారులతో మాట్లాడుతున్నా ఇక అయిపోద్ది అన్నాడు. 22,000 గ్రామాలు ఎక్కడి? మరి ఇది అబద్ధమా కాదా? ఉన్నది 12,000. మరి రోడ్డు చేస్తే 10,000 గ్రామాలు ఏడ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది 25 గ్రామాలు. అంటే అబద్ధాలు ఇట్లనే ఆడొచ్చు, మంచినీళ్ళు తాగినట్టు. మీరు విన్నారా ఎప్పుడన్నా? తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని అన్నాడు. విన్నారా? దళితుని ముఖ్యమంత్రి లేదు, పాడు లేదు. ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. కొడుకును, అల్లుని, బిడ్డను, వాళ్ళ నీళ్ళని, వాళ్ళ కుటుంబం వాళ్ళని అందరినీ చేసుకున్నాడు. మరి పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అన్నట్టు మీకు గుర్తున్నది కదా. ఇంటికో ఉద్యోగం పక్కన పెట్టు, ఈ ఊళ్ళో ఒక ఉద్యోగం వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? ఇగో ఇది పరిస్థితి. ఇన్ని అబద్ధాలు. కానీ మేము ఇవాళ చెప్తున్నాం అమ్మలారా, మీకు మన పిల్లలకు 1,27,000 ఉద్యోగాలు మనం ఎంచుకోవచ్చు. 5 సంవత్సరాల్లో 1,27,000 ఉద్యోగాలు మనం ఎంచుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగాలు రాకుండా ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయల జీవన భృతి. అలా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన పిల్లలకు 3,000 జీవన భృతి ఇచ్చుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మీరు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే మనం చేయబోయే పనులు చెప్తున్నా.